Hi guys, welcome to the video review of the Dragon movie Glimpse. అంటే కొంచెం లేట్ అయింది అనుకో, అప్పటికి నా ఛానల్ క్రియేట్ కాలే, జస్ట్ నిన్ననే క్రియేట్ చేసిన. అయితే వీడియోలోకి వచ్చేస్తే అది గ్లిమ్స్ మాత్రం చాలా బాగుంది, అదిరిపోయింది. ఎన్టీఆర్ లుక్ కానీ, బాడీ కానీ, లీన్ బాడీ, డైలాగ్ డెలివరీ అసలు ఎన్టీఆర్ చెప్పినట్టే లేదా. డైలాగ్ డెలివరీ అంటే వాయిస్ ఓవర్ కానీ, వాయిస్లో మాడ్యులేషన్ కానీ చాలా బాగుంది. అయితే చెప్పాలంటే గ్లిమ్స్ గురించి అది ఒక అంటే బ్రిటిష్ కాలంలో జరుగుతుంది, అంటే బ్రిటిష్ పీరియడ్లో. ఎగ్జాక్ట్లీ 1947 బిఫోరే జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు అప్పుడు మన దేశానికి ఎందుకు వచ్చారంటే మన అది చిరుధాన్యాలు అంటే మన మిల్లెట్స్, రాగులు, సజ్జలు వీటి కోసం వచ్చారంటారు, కానీ కాదు. స్పైసెస్ కోసం కానీ కాదు. దాల్చిన చెక్క, ఇలాచి వీటి కోసం అనుకోవడానికి కాదు. వాళ్ళకు ఒక అది అరుదైన అంటే ఒక అంటే నా అరుదైన ఒక మొక్క, మంచి అరుదైన అంటే అది ఎక్కడ దొరకదు, భూమి మీదనే లేదు. అదేంటంటే ఓపియం కాఫీ. దాన్ని ఏమంటారు, ఆ మొక్క ద్వారా హెరాయిన్ తయారవుతుంది. అయితే ఆ హెరాయిన్ తయారడానికి రెండు వర్గాలుగా అంటే రెండు కంపెనీస్ ఉంటాయి. ఒకటి ఏటీసీ ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ, ఇంకోటేమో జీటీసీ గోల్డెన్ ట్రయాంగిల్ ట్రేడింగ్ కంపెనీ. అయితే ఇందులో మొదటిగా వచ్చేసి మన ఈ గిమ్స్లో మొత్తం ఓన్లీ ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ గురించి రివీల్ చేశారు. గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ గురించి ఏం చెప్పలేదు. అదే స్టార్ట్ చేస్తే ఇందులో హీరోయిన్ రుక్మిణి వాసంత్, ఆమె కూడా చాలా ఎలివేషన్ ఇచ్చింది. అంటే అంటే హీరో గురించి ఎలివేషన్ ఇచ్చింది. అంటే వన్ డే ద డెవల్ ఈస్ బార్న్ అంటారు, చాలా బాగానే చెప్పింది. తెలుగు డబ్బింగ్ ఆమె ఉంటే కాదు, డబ్బింగ్ ఇలా చెప్తాను, కన్నడ కదా ఏమో ఎవరు చెప్పారు, కానీ చాలా బాగుంది వాయిస్ మాత్రం. అయితే విషయానికి పోతే అయితే ఒక్కొక్క క్యారెక్టర్ రివీల్ చేస్తారు ఈ మూవీలో. ఫస్ట్ వచ్చేసి CEO ఆఫ్ ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ, వాడు కూడా క్యారెక్టర్ అంటే మన తెలుగు యాక్టర్ అయితే కాదు. అండ్ తర్వాత కమాండర్ ఆఫ్ ది ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ అండ్ డిస్ట్రిబ్యూటర్ ఆఫ్ ది ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ ఫ్రమ్ రష్యా అండ్ ట్రైనర్ అండ్ ట్రైనీస్. అండ్ ఇందులో ఎంత డీటెయిల్గా చెప్పారంటే ఒక చార్టెడ్ అకౌంటెంట్ క్యారెక్టర్ కూడా ఇంక్లూడ్ చేశారు గ్లిమ్స్ రావ్ అని. చాలా బాగుంది అది కూడా, అంత డీటెయిల్. బేసిక్గా మన ప్రశాంత్ స్టైల్ ఎట్లా ఉంటుందంటే, మరి మనోడు ఎలివేషన్కి అంటే స్టోరీలో ఎలివేషన్ పెట్టాడు. మనోడు స్టోరీకి ఎలివేషన్ అనే స్టోరీ పెడతాడు. అసలు మనం చూసినాం కేజీఎఫ్ సినిమా అట్లా. మనోడు బేసిక్గా చిరంజీవి ఫ్యాన్ చిన్నప్పటి నుంచి, తెలుగు సినిమాలు అంటే ఇష్టం. మళ్ళీ మెయిన్గా చిరంజీవి చెప్పాలంటే కేజీఎఫ్ మీరు చూడండి, చిరంజీవి సినిమా ఉంటుంది వేట అని. అందులో ఇప్పుడు మన నరచి ప్లేస్ లాగానే అందులో ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడ ఖైదీలు అదే బందీగా ఉండి ఒక బొగ్గు గనుల్లో పనిచేస్తారు. సేమ్ అదే మూవీలో బొగ్గు గనుల్లో, బంగారు గనుల్లో పనిచేస్తారు. అలాగే హీరో వెళ్ళి వాళ్ళని కాపాడతాడు. కేజీఎఫ్లో కూడా కేజీఎఫ్లో బంగారు గనుల్లో పనిచేసే వాళ్ళకి హీరో కూడా అదే విడుదల చేస్తాడు వాళ్ళని, అక్కడ ప్లేస్ని ఆక్రమించుకుంటాడు. సేమ్ చిరంజీవి వేట సినిమా కూడా అదే ఇన్స్పిరేషన్. అదే వేట సినిమానే ఇన్స్పిరేషన్ అనుకుంటా బహుశా. చిరంజీవి సినిమా అంటే చాలా ఇష్టం, నేను ఆయనకి పెద్ద ఫ్యాన్ అని చాలా చెప్పారు. అండ్ బేసిక్గా ఈ సినిమాలో ప్రశాంత్ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఈ సినిమాలో చాలా కంటెంట్ ఉందని చాలా చెప్పారు, చాలా ఇంట్రెస్ట్గా. అండ్ చాలా బాగున్నాయి గేమ్స్, ఎన్టీఆర్ డైలాగ్ కానీ చాలా బాగుంది. నేను ట్రిగ్గర్ నొక్కాక మనుషుల మొహాలు మర్చిపోతానని చాలా బాగా చెప్పాడు డైలాగ్. అండ్ నిద్రపోయేటప్పుడు నా కళ్ళలోకి నేను చంపిన శత్రుల మొహాలు రావు, బతుకున్న శత్రువుల మొహాలే వస్తాయి, అందుకే నా కళ్ళలోకి రాకూడదని చాలా బాగా చెప్పాడు డైలాగ్. చాలా బాగుంది. ఇది ఒక మంచి స్మగ్లింగ్ బేస్డ్ మూవీ అనుకుంటున్నా. చాలా బాగా అంటే ఎన్టీఆర్ కూడా వన్ ఆఫ్ ది విలన్ ఆఫ్ ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ. అంటే ఎన్టీఆర్ కూడా విలనే. అయితే వీళ్ళందరినీ చంపి ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ ఆక్రమించుకొని తర్వాత నాకు తెలిసి గోల్డెన్ ట్రయాంగిల్ ట్రేడింగ్ కంపెనీ దాని మీద కూడా కన్ను వేస్తాడని, దాన్ని కూడా ఆక్రమించుకోవాలనుకుంటాడు అనుకుంటా. బేసిక్గా చాలా బాగుంది స్టోరీ లైన్. అంటే 90sలో అంటే బేసిక్గా మన ప్రశాంత్ ఏంటంటే కలర్ఫుల్ నచ్చదు, గ్రీన్ కలర్స్ నచ్చాయి, అందుకే ఆయన బ్లాక్ అండ్ వైట్. ఎప్పుడు కేజీఎఫ్ కానీ, ఉగ్రం కానీ, సలార్ కానీ ఎప్పుడు కొంచెం డార్క్ కైండ్ ఆఫ్ కలరింగ్ కానీ, గ్రేడింగ్ డిఓపి చాలా బాగా అంటే
కలర్ఫుల్ మూవీస్ నచ్చాయి. కలరే అంతే డార్క్ కలర్ నచ్చాడు నేను. కలర్ గ్రేడింగ్ కూడా బాగుంది. అంటే ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్ గ్రేడింగ్, నాట్ ఓన్లీ కేజీఎఫ్ అలా. ఇది చాలా డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది. ఫిలిమ్స్ మాత్రం, సినిమా మాత్రం ఇది 2 పార్ట్లుగా వస్తుంది. ఒకటేమో అఫ్ఘాన్ ట్రేడింగ్ కంపెనీ వచ్చు, ఇంకొకటి అదే గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ. ఇవి రెండు, ఒకటి 2027లో వస్తుంది ఎండింగ్, జూన్లో వస్తుంది. ఇంకొకటేమో 2028లో వస్తుంది. చాలా బాగుంటుంది మూవీ. ఇది ఒక నా గెస్ట్, చిన్న గెస్ట్. ఇప్పుడు కేజీఎఫ్లో మన యష్ రాఖీబాయ్ గోల్డ్ గురించి వెళ్తాడు కాబట్టి ఇందులో సెకండ్ పార్ట్ అదే గోల్డెన్ ట్రయాంగిల్ ట్రేడింగ్ కంపెనీలో కూడా గోల్డ్ గురించి ఉంది కాబట్టి బహుశా దానికి దీనికి డ్రాగన్ సెకండ్ పార్ట్కి కేజీఎఫ్ 3కి చిన్న లింక్ ఉండొచ్చు. ఇది నాకు గెస్ మాత్రమే, మీరు 100% అనుకోకూడదు. ఒకవేళ నిజమైతే చాలా విధ్వంసం రికార్డ్